మెట్రో ఫేజ్ 2 పై అధ్యయనం రిపోర్ట్ త్వరగా ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో 5 సెక్టార్స్ లో మెట్రోను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మెట్రో ఫేజ్ 3 కింద జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు విస్తరించాలని సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలో డిసైడ్ చేశారు. ఆ తర్వాత నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో మూసీ నది అభివృద్ధిపై సమీక్ష చేశారు సీఎం. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో రైల్ డిజైన్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో రైల్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ వ్యయం అవుతుందన్నారు. సెక్రటేరియట్లో మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు ఉదయం సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను మర్యాదపూర్వకంగా కలిశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి, సభ్యులు సారస్వత్లు. ప్రజాపాలన దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 6లోగా అందరూ అప్లై చేసుకోవాలని సూచించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని విమర్శించారు పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ను రక్షించేందుకే కేంద్ర మంత్రి సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని మండిపడ్డారు. అంతకుముందు నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్లికేషన్లను పొన్నం పరిశీలించారు. సమర్థవంతంగా ఎక్కడ కూడా చిన్న సమస్య ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో చిన్న అపశృతి కూడా రాకుండా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అక్కడక్కడ ఏదైనా ముందు రోజు ఫామ్లో కొరత ఉండి కొంత దొంగలు కృత్రిమ కొరత సృష్టించి ఫామ్స్ ఎత్తుకుపోయి గతంలో ఉన్న అధికారం ద్వారా ఎత్తుకొని పోయినటువంటి అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. ఎవ్వరు ఫామ్ కొనే అవసరం లేదు. వారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రిపేర్లకు అయ్యే ఖర్చును నిర్మాణ ఏజెన్సీయే భరించాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రూల్స్ మార్చి కేంద్ర సంస్థల నుంచి కాళేశ్వరానికి ఎందుకు రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా సత్యదూరమైన విషయాలున్నాయి. చాలా విషయాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసిమెలిసి ఒకరికొరు మద్దతుగా 3500 రోజులు గడిపి మేము అధికారంలో వచ్చి బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏదో మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేటుకు ధీటుగా హరిత హోటల్స్ తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. స్త్రీనిధిలో పెండింగ్ లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. మారుమూల గ్రామాల ప్రజలకు ఎక్కువగా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఫండ్స్ డైవర్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలోని ప్రజల అవసరాలు గుర్తించేందుకు స్టడీ టూర్ చేయాలని సూచించారు. ప్రభుత్వం సొమ్ము ₹1 వృధా అయినా ఊరుకునేది లేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో మద్దులపల్లిలో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ పనులను పరిశీలించారు మంత్రి. మార్కెట్ నిర్మాణంలో నాణ్యత లేదని కాంట్రాక్టర్ పనితీరుపై మండిపడ్డారు పొంగులేటి. నిర్మాణాలను పరిశీలించి అదనంగా డబ్బులు చెల్లిస్తే ఆర్ఆర్ యాక్టుతో రికవరీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గంజాయి రహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలన్నారు. ఒరిస్సా నుంచి వచ్చే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్లో సిపిఐ నేతలు పూనంనేని, చాడ వెంకట్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మలిదశ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంతమ్మ మీట్ అయ్యారు. అంతకుముందు సీఎం రేవంత్ ను సచివాలయంలో కలిసి కొమరవెల్లి మల్లన్న కళ్యాణానికి ఆహ్వానించారు ఆలయ అర్చకులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐతో విచారణ చేయించేందుకు కేంద్రం రెడీగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 1000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను మార్చడం లేదన్నారు. బీజేపీలో ఎంపీ సీట్ల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు కిషన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో సీబీఐతో విచారణ చేయించేందుకు సిద్ధంగా కేంద్రం ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. సిట్టింగ్ సీట్లను మార్చడం లేదన్నారు. బీజేపీలో ఎంపీ సీట్ల కోసం విపరీతమైన పోటీ ఉందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడిన కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల కోసమే ప్రజాపాలన హడావిడని విమర్శించారు. చట్టం చేయడం జరిగింది. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? కాళేశ్వరంలోని తప్పులను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 3 ఏళ్లలో బ్యారేజ్ కుంగడం సిగ్గుచేటని చిట్చాట్లో చెప్పారు. వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. కుంగిన పిల్లర్లను మళ్లీ కడతారో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని కలిశారు బీజేపీ ఆశావహులు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమదేవి కోరారు. మల్కాజ్గిరి లోక్సభ సీటు చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు పన్నాల హరీష్ రెడ్డి ఆశిస్తున్నారు. మరోవైపు భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తామన్నారు బూర నర్సయ్య గౌడ్. ఈ నెల 6, 7న బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నారు నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన 410 హామీలు అమలు చేసే వరకు పోరాడతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక ప్రాంతం కీలక పాత్ర పోషించిందన్నారు. అభయహస్తం దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అధికారంలోకి వచ్చాక రైతు బంధు 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన 410 హామీలను నెరవేర్చే వరకు పోరాడతామన్నారు. దుబాకలో బీఆర్ఎస్ విజయం కార్యకర్తలదన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి అరెస్ట్ దుబ్బాకలోనే అయిందన్నారు హరీష్ రావు. దుబ్బాక ప్రజలు తన మీద మరింత బాధ్యత ఉంచారన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటను దుబ్బాకను హరీష్ రావు తాను జోడెడ్లలాగా కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కాలువలు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ అడగకపోవడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందని, అభయహస్తం దరఖాస్తులో అకౌంట్ నంబర్ లేకుండా లబ్ధిదారులకు ఎలా డబ్బులు చెల్లిస్తారని అన్నారు. అకౌంట్ నెంబర్ల కోసం కాంగ్రెస్ నాయకులు మళ్లీ గ్రామ సభలు నిర్వహిస్తారేమోనని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ వినోద్. ఈ అప్లికేషన్ ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ అడిగి ఉన్నట్టయితే బాగుండు. ఎందుకంటే లేదు, బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏమవుతుందంటే మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో పడతాయి కదా. ఇది డిజిటల్ యుగం కదా. మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి పోయి మళ్ళా పైసలు పోయి ఇంటికి పోయి ఇచ్చేదంటే కదా. మీకు తెలుసు, పైసలు నెట్ క్యాష్ పోయి ఇవ్వడం అనేది చాలా మంచిది కాదు. ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో అడుగుపెట్టాము. మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో బట్టే వాళ్ళకు జమ అయ్యేది. కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ అడిగితే బాగుంటుందనేది నా అభిప్రాయం. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ ఆందోళనతో ఫ్యూయల్ షార్టేజ్ ఏర్పడింది. వాహనదారులంతా పెట్రోల్ బంక్లకు క్యూ కట్టారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. దీంతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్ బంక్ల ముందు వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను పలు రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వ్యతిరేకించింది. పెట్రోల్ డీజిల్ లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్యాంకర్ డ్రైవర్స్ నిరసన చేయడంతో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల రద్దీ ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్, బషీర్బాగ్, రాజేంద్రనగర్, లక్డీ కపుల్ పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరిగింది. మరికొన్ని ఏరియాల్లో పెట్రోల్ స్టాక్ లేదంటూ ఎంట్రీ క్లోజ్ చేశారు బంక్ యజమానులు. ఐకియా, గచ్చిబౌలితో పాటు సిటీలోని పలు సెంటర్లలో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ స్టేడియం దగ్గరలోని పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ పెట్రోల్ లేదు, దానికోసం వచ్చినాం. చాలా క్రౌడ్ ఉన్నది, లైన్ 2 hours అయింది. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్లో, మా అన్న చెప్పిండు ఇట్లా పెట్రోల్ పంప్ బంద్ అనేసి 3-4 days అందుకోసమే. కానీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేసి మేమే వచ్చేసినాం. డ్రైవర్స్ వల్ల డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ లేట్ అవుతుందని చెప్పేసి పంప్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫుల్ చేసుకుంటున్నాం అంతే. అది స్ట్రైక్ ఉన్నది అనేసి అందరు వస్తున్నారు. ఇంకా ఈ స్ట్రైక్ ఉందా లేదో ఏం తెలియదు. అందరు ఇప్పుడు 4 నుంచి అది అవుతుంది. ఏదో స్ట్రైక్ అంటున్నారు, మరి తెలియలేదు. ఇంకా ఆర్పీ రోడ్ పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడ ఫుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. మన స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు అసలు. నాకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్రోల్ పంపించుకో అంతే మేడం. రోజు అవసరం పెట్రోల్ ఉంటే కదా మనం బండి పని చేస్తే అంతే. మేడ్చల్ జిల్లా గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీడిమెట్ల, గాజుల రామారంతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచాయి. పెట్రోల్ కోసం క్యాన్లు పట్టుకొని లైన్ లో నిల్చున్నారు వాహనదారులు. మరోవైపు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో రద్దీ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా బంకులపై లారీల సమ్మె ఎఫెక్ట్ కనబడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రోడ్డు యాక్సిడెంట్ చట్టాన్ని నిరసిస్తూ లారీల యజమానులు సమ్మె చేపట్టారు. సమ్మెతో పెట్రోల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో బంకులకు నిల్వలు తగ్గిపోయాయి. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్ ఉన్న బంకుల్లో భారీ క్యూ లైన్లు ఉన్నాయి. స్ట్రైక్ ఉందని చెప్పారు మాకు, అందుకని మాది మార్కెటింగ్ కాబట్టి అడ్వాన్స్ గా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. అప్పుడు ఇంతగానే ఏం క్రౌడ్ ఉండదండి. అప్పుడు నేను 150 ఇచ్చేది పెట్రోల్కి, ఇప్పుడు నేను ఒక 500 రూపీస్ పెట్రోల్ తీసుకుంటున్నాను. నార్మల్గా ఇంతమంది ఉండరు, ఇవాళనే ఎక్కువ ఉన్నారు. ఇవాళ ఇంకెక్కువనే పోయించుకుంటారు, 100కు 200 అట్లా ఎక్కువ పోయించుకుంటారు 2 వీలర్లల్లో. ఇక వీటిలలోనైతే ఇక చెప్పలేము, క్యాన్లలోనే పట్టుకుపోతారు. రేపు బంద్ అని. నల్గొండ జిల్లాలోని బంకుల దగ్గర పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. గంటల తరబడి లైన్ లో వెయిట్ చేశారు. మహబూబ్ నగర్ లోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్ దొరకదని బంకుల ముందు క్యూ కట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పెట్రోల్ బంకులు మరో 3 రోజులు మూతపడతాయి అనే కారణంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్ద క్యూ కట్టారు. పెట్రోల్ బంక్స్ అంటే రేపు ఉదయం నుండి బంద్ అనే వరకు పెట్రోల్ మాకు డీజిల్, ఎందుకంటే పొలాలు ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి ఇబ్బందితోటి బంద్ అనే వరకు ఇప్పుడు దాదాపు ఒక 40 మంది ట్రాక్టర్ రైతులు అందరము ఇక్కడికి వచ్చి లైన్ కట్టడం జరిగింది. పొలం పని ఇబ్బంది అవుతుందని వచ్చామండి మేము కూడా. అయితే పొలం ఇప్పుడు ఇవ్వాలి, రేపు ఎప్పుడు అవసరమే కదా, డీజిల్ అనేది అవసరం కదా మనకు. దాని గురించి ఇంకా బంద్ అని తెలుసు, ఏపీడానికి వచ్చినాం. మళ్ళీ షాప్కి పోవాలి, పళ్ళకి పోవాలిగా, బండి ఉండాలిగా కంపల్సరీ, పెట్రోల్ కూడా ఉండాలి దీనిలో. ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె కంటిన్యూ అయితే నిత్యావసరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సరుకుల సప్లై ఆగిపోయి డిమాండ్ పెరగనుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి చేసుకునే వస్తువులపై భారం పడనుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ తో ఆందోళన బాట పట్టారు దేశంలోని ట్రక్ డ్రైవర్స్. నిన్నటి నుంచి సమ్మె చేస్తుండటంతో దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పెట్రోల్ పోయించుకునేందుకు బంకుల ముందు క్యూ కట్టారు వాహనదారులు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్ల సమ్మెతో అలర్ట్ అయిన కేంద్రం వారితో చర్చలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారత్ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని రూల్ ఉంది. చట్టంలోని నిబంధనలు వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
కొత్త రూల్స్ పై పలు అసోసియేషన్ సభ్యులతో చర్చించారు అజయ్ భల్లా. సమ్మెను విరమించుకోవాలని కోరారు కేంద్ర హోం సెక్రటరీ. కొత్త రూల్స్ ను వ్యతిరేకిస్తూ ట్రక్కులను నిలిపివేసి రాస్తారోకోలు, ర్యాలీలు తీశారు డ్రైవర్లు. వారి నిరసనలతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్యూయల్ షార్టేజ్ భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. రాత్రి నుంచే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలోని పెట్రోల్ బంకులకు భారీగా తరలివస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై స్పందించారు కేంద్ర మంత్రి వికే సింగ్. భారత న్యాయ సంహితలో భాగంగా హిట్ అండ్ రన్ కేసులో తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రయాణికులకు మేలు చేస్తాయన్నారు. డ్రైవర్లను అలర్ట్ చేసేందుకే తమ ప్రయత్నమన్నారు. గతంలో యాక్సిడెంట్ చేసి పారిపోయే వారిని ఇప్పుడు హాస్పిటల్కు తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు కేంద్ర మంత్రి వికే సింగ్. हिट एंड रन के कानून में क्या दिक्कत है? हिट एंड रन करके पहले भाग जाता था ड्राइवर, कुछ नहीं होता था. अब एक कानून बना जिससे कि वो सजग रहे. तो सजग रहने के अंदर किसी तरह का वो नहीं होना चाहिए कि जी हमको ये पसंद नहीं आ रहा है, कल तो आप कहेंगे हम तो कभी लोगों को मारते हुए चले जाएंगे. तो ये आप लोगों ने समझाना होगा. एक्सीडेंट की बात नहीं है, हिट और रन की बात. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విషయంలో పునరాలోచించుకోవాలన్నారు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్కిత్ సింగ్. హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై డ్రైవర్లు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. చాలా మంది వారి లైసెన్స్ పేపర్లను తగలబెడుతున్నారన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, డ్రైవర్లు కొంత సమయం ఓపిక పట్టాలని సూచించారు మల్కిత్ సింగ్. ड्राइवर अपना लाइसेंस जला रहे हैं, परमिट जला रहे हैं, थैला लेके अपने गांव की तरफ लौट रहे हैं, तो स्थिति बड़ी गंभीर है. आग लग चुकी है, हम आग बुझाने का काम कर रहे हैं और हम सरकार से भी अपील की है कि आग जो लगी है इसको जल्द बुझाया जाए, किसी को दिक्कत ना आए, हमें परेशानी ना हो, जनता को ना हो, चालकों को ना हो. एक स्पष्टीकरण फ्रॉम द हाईएस्ट लेवल जाना चाहिए. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి ట్రక్కుల డ్రైవర్ల సమ్మె కొనసాగుతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమ్మె ఇదే విధంగా కొనసాగితే నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామని ప్రకటించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని, బీఆర్ఎస్ ను ఓడించడానికి పనిచేశామన్నారు. తన కృషిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని, అందుకే రేపు ఢిల్లీ వెళ్తున్నానన్నారు. కుమారుడి వివాహం సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు షర్మిల. సంతృప్తితో, సంతోషంతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అన్ని ప్రశ్నలకు సమాధానాలు. 9 ఏళ్లుగా సింగరేణి సీఎండీ పదవిలో ఉన్న శ్రీధర్ ఇప్పుడు జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. శ్రీధర్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలు వచ్చాయి. సీఎండీ పదవీకాలం ముగియడంతో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీధర్ ప్లేస్ లో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాం కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను 2015 జనవరి 1న కేసీఆర్ సర్కార్ నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే సింగరేణి సీఎండీగా ఉన్నారు. 9 ఏళ్లుగా ఆయన పదవిలో ఉన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధిక కాలం సీఎండీగా రికార్డ్ క్రియేట్ చేశారు శ్రీధర్. వాస్తవానికి సింగరేణి సీఎండీ పదవీ కాలం 2 ఏళ్లు. శ్రీధర్ పదవీ కాలం 2016 డిసెంబర్ 31నే ముగిసింది. అయితే కేసీఆర్ సర్కార్ ఒకసారి 2 ఏళ్లు, 2 సార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది.
5 ఏళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ సీఎండీ పదవిలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జనవరి 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో శ్రీధర్ ఎక్స్టెన్షన్ రెజల్యూషన్ ను సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించడం కుదరదని, అది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలిపారు. అయినా అప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయించుకొని ఆయన పదవిలో కొనసాగారన్న విమర్శలున్నాయి. సింగరేణి పరిశ్రమలో 9 సంవత్సరాల నుంచి కొనసాగిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి సింగరేణి పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది. ఇలా సింగరేణి పరిశ్రమకు విముక్తి కలిగింది. సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి. మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్ గా కొనసాగుతానని చెప్పేసి ఒక సాధారణ కార్మికునిగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ అధ్యక్షునిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది. శ్రీధర్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందనే విమర్శలున్నాయి. 9 ఏళ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉన్న సంస్థలో జరిగిన అవకతవకల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సింగరేణి నిధుల్ని సంస్థకు సంబంధం లేని ఇతర కార్యక్రమాల్లో వాడారన్న విమర్శలున్నాయి. గత కేసీఆర్ సర్కార్ ఏం చెప్తే అది చేసేవారన్న ఆరోపణలున్నాయి. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో సంబురాలు చేసుకున్నారు కార్మికులు. బిఎంఎస్ కార్యాలయం నుంచి ర్యాలీ తీసి పటాసులు కాల్చారు. ఇవాళ మా న్యాయ పోరాటం గెలిచింది. అందుకే సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి పరిశ్రమ తరఫున రేపటి నుంచి కూడా అవినీతి మీద ఎక్కడ జరిగినా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మికులందరికీ కూడా మనవి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి అక్కడ మాకు 108 లెక్క సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం మేరకు మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. తన పదవీ కాలంలో శ్రీధర్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారని సంఘాలు ఆరోపించాయి. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉన్న శ్రీధర్ మాత్రం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారనేది కార్మిక నేతల ఆరోపణ. గతంలో పనిచేసిన సీఎండీలంతా కొత్తగూడెంలో ఎక్కువగా ఉంటే ఈయన మాత్రం హైదరాబాద్ లో ఉండేవారని టాక్. మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా అవతరిస్తోందన్నారు ప్రధాని మోదీ. తమిళనాడు సంస్కృతి వారసత్వం చూసి భారతదేశం గర్విస్తోందన్నారు. నేటి యువత వేగంతో స్కిల్స్ అభివృద్ధి చేసుకునేందుకు పోటీ పడుతున్నారని చెప్పారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పర్యటించిన ప్రధాని మోదీ భారతీదాసన్ వర్సిటీ 38వ స్నాతకోత్సవంలో సీఎం స్టాలిన్ గవర్నర్తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత 20,140 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. Till 2047, the most important in our history. Great poet Bharatidasan said, Pudiyador Ulagam Sevyom. This is also your university's motto. This means, let us create a brave new world. Indian youth are already creating such a world. Young scientists help us ship vaccines to the world during COVID-19. Indian science is on the world map through missions like Chandrayaan. Our innovators took the numbers of patents from around 4,000 in 2014. Balu is here. 4,000 in 2014 to almost 50,000 now. Our humanities scholars are showcasing the India story to the world like never before. Our musicians and artists are continuously bringing international awards to our country. Our athletes won record number of medals
in Asian Games, Asian Para Games and other tournaments. You are stepping into the world at a time when everyone is looking at you with new hope in every sector. India has also sealed a number of trade deals